అందరికీ నమస్కారం అండి. నేను మీ వెంకటేష్. ముందుగా నేను చేసిన వీడియోకి వచ్చిన రెస్పాన్స్ చాలా అద్భుతం అండి. అందుకు మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మనం రక్తనాళాల్లో ఉండే కొవ్వు కరుగుట గురించి మాట్లాడుకుంటున్నామండి. ఈరోజు మరొక టిప్పు అందిస్తున్నాను. అదేమంటే ఎల్లుల్లిపాయ రెబ్బలు ఉన్నాయి కదండి, చిన్న ఎల్లుల్లిపాయ రెబ్బలు 2 ఉదయం పరగడుపునే 2 వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకొని దాని మీద ఉన్న పొట్టు తొలగించి అవి సన్న ముక్కలుగా ఒక్కొక్క రెబ్బ 4 ముక్కలుగా కట్ చేసి 5 నిమిషాలు అట్లా ఉంచి తొలి ముద్దలో కలుపుకొని తినాలండి. దీనివల్ల కట్ చేసినందువల్ల ఎలిసిన్ అనే రసాయనం ఉత్పత్తి అవుతుంది. అది శరీరంలో బాగా పనిచేస్తుందండి. అంతేగాని ఎల్లుల్లిపాయ రెబ్బ తీసి ముద్దలో పెట్టుకొని తింటే మీకు ఎక్కువ ప్రయోజనం అందదండి. దీనివల్ల కోసి 5 నిమిషాలు ఆగి ముద్దలో కలుపుకొని తిన్నందువల్ల మీకు త్వరగా ప్రయోజనం ఉంటుంది. ఈ విధంగా మీరు ఫాలో అయితే ఉదయం సాయంత్రం 2 టైమ్స్ మీరు తీసుకున్నట్లయితే రక్తనాళాల్లో ఉండే కొవ్వు కరిగిపోవటానికి అవకాశం ఉందండి. ఇది ఒక టిప్పు. మరొకటి, తరిగిన అల్లము ఒక చిన్న కప్పు. రెండవది నిమ్మరసం ఒక చిన్న కప్పు. మూడవది యాపిల్ సిడార్ వెనిగర్. ఇది మనకి ఆన్లైన్ స్టోరు ఫ్లిప్కార్ట్, అమెజాన్ వీటిల్లో దొరుకుతుందండి. వెల్లుల్లి రసం ఒక చిన్న కప్పు. ఈ 4 కలపాలి. కలిపి కొంచెం మరొక కప్పు, 5వ కప్పు నీరు పోయాలి. నీరు పోసి ఒక గిన్నెలో స్టవ్ మీద సిమ్లో మరిగించాలి. ఎంతవరకు అంటే ఈ 5 కప్పుల నీళ్లు, 5 కప్పుల మెటీరియల్ వచ్చేసి 4 కప్పులు అయ్యేంత వరకు మరిగించాలి. మరిగించేసి తర్వాత దానిలో ఒక స్పూను ఒరిజినల్ తేనె కలపాలి. తదుపరి చల్లారిపోయినాక దాన్ని ఒక గాజు సీసాలో స్టోర్ చేయాలి. ప్లాస్టిక్ పనికిరాదండి, గాజు సీసాలో స్టోర్ చేయాలి. తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఇది రోజు ఉదయం ఒక స్పూను స్టోర్ చేసుకున్న దాన్ని ఉదయం సాయంత్రం, ఉదయం అయితే పరగడుపున, సాయంత్రం అయితే భోజనానికి ముందు 1 గంట ఒక స్పూను తీసుకుంటే రక్తనాళాల్లో ఉన్న కొలెస్ట్రాల్ పూర్తిగా తగ్గిపోతుందండి. ఇలా మీరు 100 రోజులు తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. ఇది మీరు చేసుకొని ప్రయోజనం పొందగలరని ఆశిస్తున్నాను. మరొక విషయం ఏంటంటే, ఈరోజు గుండె జబ్బులతో చాలామంది బాధపడుతున్నారు. స్టంట్లు వేయించుకొని స్తోమత లేకుండా ఉన్నవాళ్ళు, వేయించుకున్న వాళ్ళు, స్తోమత లేకుండా ఉన్నవాళ్ళు, మరియు బైపాస్ సర్జరీ చేయించుకోవాలి అని డాక్టర్లు ఎవరైతే చెప్పారో అటువంటి హృద్రోగులకి మరియు గుండె సమస్యలు ఉన్న రోగులకి ఒక అవకాశం అండి. కోయంబత్తూరులోని ఒక హాస్పిటల్లో ఎటువంటి ఆపరేషన్ లేకుండా వీళ్ళు జబ్బుని నయం చేస్తున్నారు. అది ఎలాగంటే, ఒక 35 రోజులు మనం 1 గంట వెళ్ళొస్తే వాళ్ళు చికిత్స చేస్తున్నారండి. ఈ చికిత్స తర్వాత మీరు తదుపరి ఎటువంటి మందులు వాడిన అవసరం లేకుండా వాళ్ళు చికిత్సను అందిస్తున్నారు. మీకు వారి ఫోన్ నెంబర్లు, హాస్పిటల్ అడ్రస్సు ఇస్తున్నానండి. ఇక్కడ చికిత్స పొందిన ఉద్యోగులు క్షేమంగా ఉన్నారు మరియు కనీసం మందులు లేకుండా కూడా, అంటే ట్రీట్మెంట్ తర్వాత మందులు వాడే అవసరం లేదండి, సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. ఈ చికిత్స కోయంబత్తూరులో పీజీఎస్ హాస్పిటల్లో ఉంది.
ఇది మరింత సమాచారం కోసం డాక్టర్ ఎస్ ప్రభు గారు, ఎండి, పిజిడి, హెచ్సిఎస్, ఈకో, పిపిహెచ్సి, యుఏ, జనరల్ ఫిజిషియన్ అండ్ ప్రివెంటివ్ కార్డియాలజిస్ట్, ఇన్వాసివ్ అండ్ నాన్ సర్జికల్ కార్డియాక్ కేర్, అనుభవం మరియు మెరుగైన జీవన నాణ్యత గురించి వీళ్ళు చికిత్స ఇస్తున్నారండి. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లు ముందుగా మీరు అందరూ నోట్ చేసుకోండి. ల్యాండ్లైన్ నెంబర్ 0422497133 అండి. మొబైల్ నెంబర్ 9159700800 అండి. మరొక నెంబరు 9443061115 అండి. మరియు వాళ్ళ వెబ్సైట్ మీకు తెలియజేస్తున్నాను, నోట్ చేసుకోండి. www.com pgshospital.com. ఈ వెబ్సైట్ నందు మీరు ఎంక్వైరీ చేసి వెళ్ళగలరు. నేను తగు సమాచారం తెలుసుకొని రోగుల్ని అడిగి మీకు ఈ విషయం తెలియజేస్తున్నానండి. ప్రజెంట్ మా అబ్బాయి కోయంబత్తూరు నుంచి నాకు ఈ మెసేజ్ మన వీక్షకులకు అందరికీ తెలియజేయమని చెప్పారండి. అలాగనే నాకు ఇక్కడ లోకల్లో ఉండే డాక్టర్ గారు కూడా తెలియజేశారండి. మీరు అందరూ ఎవరైతే ఈ గుండె జబ్బులతోటి బాధపడుతున్నారో వాళ్ళందరూ ఈ నెంబర్లకు ఫోన్ చేసి తెలుసుకొని మీరు వెళ్ళి మెరుగైన చికిత్స తీసుకోగలరని ఆశిస్తూ ముగిస్తున్నానండి. నమస్కారం. మరొక ముఖ్య విషయం అండి, నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇచ్చిన ఈ మెసేజ్ ఏదైతే కోయంబత్తూరు హాస్పిటల్ గురించి చెప్తున్నానో మీకు అక్కడ ఖర్చు కూడా తక్కువ అయిందండి. ఈ విషయము మీ వాట్సాప్ స్టేటస్లో మీ నెంబర్లకి అందరికీ ఎక్కువ మందికి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందువల్ల మీకు ఒక డిక్షనరీ లాగా ఉపయోగపడుద్దండి. విలువైన సలహాలు, సమాచారం అందిస్తాను. కనుక మీరందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను.